ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఒకవేళ ఆయన పొరపాటున ఓటేస్తే 4.5 సంవత్సరాలు పరిపాలించి ఏ పథకాలు ఇవ్వకుండా నేను ఇంకా సంపద సృష్టించే దాంట్లోనే ఉండా, ఇంకొకసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో సంపద సృష్టించి మీకు అందరికీ పథకాలు ఇస్తా అంటాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏమరా అంటే, చంద్రబాబు నాయుడు చెప్పే మోసపు మాటలు, అబద్దపు మాటలు విని మోసపోవద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అయితే చేయగలుగుతాడో అంతవరకు చాలా స్పష్టంగా చెప్పినాడు. ఒక్కసారి చేయూత విషయంలో గాని, అంటే మహిళలకు ఇచ్చే సంక్షేమం విషయంలో గాని, విద్యార్థులకు ఇచ్చే సంక్షేమం విషయంలో గాని, హెల్త్ కు సంబంధించిన సంక్షేమం గాని, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో గాని ఒక్కసారి మేనిఫెస్టోని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎందుకంటే మంచి చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలా అని ఒక మంచి ఉద్దేశంతో పరిపాలిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి అబద్దాలు చెప్పకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా అని చెప్పి ఒక గొప్ప ఆశయంతో బతుకుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిపైన మీ ఆశీర్వాదం ఉంటే మన రాష్ట్రము, మన రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.